మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి కోసం సిఐడి గాలింపు చర్యలు చేపట్టింది. మదనపల్లి రొంపిచెర్లలో సోదాలు చేస్తున్నారు. గతంలో హైకోర్టు ద్వారా తాత్కాలికంగా మాధవరెడ్డి ఉపశమనం పొందారు. అయితే హైకోర్టు సిఐడికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఉన్నారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి కోసం సిఐడి గాలింపు చర్యలు చేపట్టింది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. 2023 జూన్లో మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైంది. ఒక్కసారిగా ఈ దగ్ధమైన ఘటనను దాదాపు భూదందాదారులే చేశారని చెప్పేసి కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉంది. ఈ ఘటనలో ఈ ఆర్డీఓ ఫైల్స్ దగ్ధం కేసులో దాదాపు 2500 ఫైల్స్ భూములకు సంబంధించిన రికార్డులు మొత్తం ధ్వంసమైనాయి, పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టి ఈ కేసును సిఐడికి అప్పగిచ్చి విచారణ చేపడుతూ వస్తా ఉంది. ఈ విచారణలో భాగంగానే ఇవాళ దాదాపు 6 మంది అధికారులు అయితే మాజీ ఆర్డీఓ మురళితో పాటు 6 అధికారులను అయితే అరెస్ట్ చేశారు. అయితే A1 నిందితుడిగా ఉన్నటువంటి మాధవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు గతంలో ప్రయత్నించగా కోర్టు నుంచి బెయిల్ పై ఉపశమనం తెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సిఐడి పోలీసులు సవాల్ చేయడంతో హైకోర్టులో బెయిల్ ను రద్దు చేసింది. అయితే బెయిల్ రద్దు అయినప్పటి నుంచి మాధవరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న అధికారులు సిఐడి అధికారులు మాధవరెడ్డి ఇంట్లో అంటే రొంపిచెర్లలోను మదనపల్లిలోను మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాలు నిర్వహించి పలు విలువైన డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. అలాగే ల్యాప్టాప్ ప్లస్ అలాగే హార్డ్ డిస్క్ ఈ మూడింటిని కూడా సీజ్ చేశారు. అలాగే అతని కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అంటే ఫైల్స్ దగ్ధం కేసులో A1 గా ఉన్నటువంటి మాధవరెడ్డి తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు సైతం అరెస్ట్ చేసేందుకు దాదాపు 4 బృందాలుగా ఏర్పడి అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఫైల్స్ దగ్ధం కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు సిఐడి అధికారులు. ఈ విచారణలో భాగంగానే నిన్న ఫైల్స్ దగ్గర మాధవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి పలు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించినట్లు కూడా పోలీసు అధికారుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. అదే కాకుండా మరో ల్యాండ్ సంబంధించిన ఆ రోజు అంటే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయ దగ్ధం కేసు సంబంధించిన పాత ఫైల్స్ ఏవి ఉన్నాయో వాటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కొన్ని పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని కూడా నిన్న సోదాలో లభ్యమైనట్టు కూడా పోలీసుల ద్వారా సమాచారం. ఆ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేసేందుకు అన్ని విధాల చర్యలు అయితే చేపడుతున్నారు, గాలింపు చర్యలు చేపడుతూ వస్తున్నారు. మరో 4 రోజుల్లో అతను ఆచూకీ కోసం దాదాపు బెంగళూరులో ఉన్నట్టు సమాచారం. బెంగళూరు కూడా పోలీసులు ప్రత్యేక బృందం బెంగళూరులో వెళ్ళి కూడా గాలింపు చర్యలు చేపడుతూ వస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. సాధిక. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.